ప్రపంచ మ్యాప్లో ఇక ఇరాన్ ఉండబోదు. ఆ దేశ నాగరికత ఇక చరిత్రలో కలిసిపోతోంది. ఆ దేవుడి దయ ఆ దేశ ప్రజలకు ఉండాలి అంటూ ట్రంప్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ హెచ్చరిక ఇరాన్ని భయపెట్టలేదు కానీ ప్రపంచాన్ని మాత్రం ఆందోళనలో పడేసింది. ఇంతకీ ట్రంప్ మధ్యలో ఏముంది? ఈ రాత్రి ఎలాంటి అటాక్ ఇరాన్పై చేయాలనుకుంటున్నాడు? యుద్ధం నెక్స్ట్ లెవెల్కి వెళుతోందా? మరి ఇరాన్ కౌంటర్ అటాక్ ఏ రకంగా ఉండబోతోంది? ఈ రాత్రితో ఇరాన్ నాగరికత అంతం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ తాజా హెచ్చరిక ఇరాన్ను కాదు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది కేవలం భయపెట్టేందుకైనా లేక మిలిటరీ యాక్షన్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుందన్న సిగ్నలా అన్న చర్చ మొదలైంది. ఇరాన్ నాశనం అంటూ ట్రంప్ అంటున్నాడంటే అందరి మదిలో మెదిలే మొదటి భయం అణుబాంబు. అమెరికా లాంటి దేశం ఎలాంటి పరిస్థితులు వచ్చినా న్యూక్లియర్ వెపన్ ఉపయోగించడం చివరి ఆప్షన్ మాత్రమే. ఒకవేళ ఇరాన్ మీద అణుబాంబు పడితే దానికి ప్రతిగా రష్యా, చైనా లాంటి ఇరాన్ మిత్ర దేశాలు ఎలా స్పందిస్తాయన్నది పెద్ద ప్రశ్న. అందుకే న్యూక్లియర్ యాక్షన్ ఉండే అవకాశం దాదాపు లేదని అంటున్నారు నిపుణులు. న్యూక్లియర్ యాక్షన్ కాకుంటే మరొక రియలిస్టిక్ ఆప్షన్ ఎయిర్ ఫోర్స్, నేవీ ద్వారా ఇరాన్ మిలిటరీ బేస్లు, అణు కేంద్రాలు, ఆయిల్ టెర్మినల్స్ పై వరుస దాడులతో విధ్వంసం సృష్టించడం. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత స్ట్రాటజిక్ ప్రదేశాల్లో ఖర్గ్ ఐలాండ్ ఒకటి. ఇరాన్ ఆయిల్ ఎగుమతుల హబ్. ఇది టార్గెట్ అయితే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు కూలిపోయినట్లే. కానీ ఇక్కడే ఇంకో రిస్క్ ఉంది. ఇరాన్ కూడా ఖాళీగా కూర్చోదు. ఇరాన్ కు బలమైన మిలిటరీ బేస్ ఉంది. మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా బేస్లపైన, షిప్లపైన కౌంటర్ అటాక్ తప్పకుండా చేస్తుంది. దీంతో టోటల్ గ్లోబల్ మార్కెట్ కుప్పకూలే ప్రమాదం ఉంది. మరోవైపు హర్మోజ్ జలసంధి మూసివేసి గ్లోబల్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపింది ఇరాన్. అంటే ఒక చిన్న యాక్షన్ కూడా గ్లోబల్ వార్ లా మారే ఛాన్స్ ఉంది. ట్రంప్ వార్నింగ్ వెనుక డైరెక్ట్ మిలిటరీ యాక్షన్ కంటే ఒక సైకలాజికల్ వార్నింగ్ కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ ను ప్రెషర్ లో పెట్టడం కోసమే ట్రంప్ ఫైనల్ అంటూ హెచ్చరిస్తున్నారని, పూర్తి స్థాయిలో సైనిక చర్యకు దిగితే మాత్రం ఇరాన్ ఎప్పట్లాగానే స్ట్రాంగ్ స్టాండ్ తీసుకునే ఛాన్స్ ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పటికే అమెరికా ఒత్తిడికి తలవంచబోమని, ఎలాంటి దాడి జరిగినా రియాక్షన్ తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తోంది. అమెరికా ఎన్ని వార్నింగ్లు ఇస్తోన్నా టెహ్రాన్ మాత్రం తన టెంపర్ చూపిస్తూనే ఉంది. అమెరికాతో ఎలాంటి చర్చలు ఉండవని, ప్రపంచంలో ఏ మూలకైనా మిసైల్ వదిలే స్టామినా తమకుందని ఇంకా ఘాటుగా జవాబిస్తోంది. ఇక్కడే మరో కోణం కూడా ఉంది. ట్రంప్ ఇచ్చిన ఈ వార్నింగ్ అమెరికా అంతర్గత రాజకీయాలకు కూడా సంబంధించిందిగా కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. స్ట్రాంగ్ లీడర్ ఇమేజ్ ను తనకు తాను ప్రొజెక్ట్ చేసుకునేందుకు ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడన్న చర్చ కూడా జరుగుతోంది. సో అన్ని కోణాల్లో విశ్లేషిస్తే ఒక విషయం మాత్రం క్లియర్. నేరుగా న్యూక్లియర్ అటాక్ చేసే అవకాశం అయితే లేదు. ఎయిర్ స్ట్రైక్స్, సైబర్ అటాక్స్ జరిగినా భారీ మూల్యం ఇరాన్ కాదు ప్రపంచం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకే ప్రపంచం మొత్తానికి ఈ రాత్రి ఏం జరగబోతోందో అన్న భయం మాత్రం పట్టుకుంది.